రాజకీయాలకు నేను దూరంగా ఉన్నా రాజకీయాలు నాకు దూరంగా లేవు అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి చిరంజీవి గారు నిన్న ఒక సినీ వేడుక వచ్చి జీవితాంతం తానిక రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ ఒక స్పష్టతని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటుగా ఇక నా ఆజన్మాంతం కూడా కలామ్మ తల్లి సేవలోనే నేను తరించిపోతాను అంటూ ఆయన చెబుతూనే నా రాజకీయ లక్ష్యాలను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారు అంటూ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇంకా జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటాను, కలామ్మ తల్లి సేవలోనే తరించిపోతాను అంటూ చిరంజీవి గారు ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నా రాజకీయ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు అంటూ ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి కారణం, ఏంటి, ఏం జరుగుతుంది? కారణం ఏంటంటే రీసెంట్గా మీరు ఆయన మాట్లాడింది బ్రహ్మ ఆనందం సినిమా ఈవెంట్ వేడుకగా వచ్చి మాట్లాడారు. అంతకుముందు ఒక 3 రోజుల కిందట లైలా, మన విశ్వక్సేన్ గారి సినిమా లైలా ఈవెంట్కి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారంటే ఏదో ఇలాగే మాటల సందర్భంలో వస్తూ ప్రజారాజ్యం పార్టీయే రూపాంతరం చెంది జనసేనగా మారింది అని కూడా చెప్పారు. అంటే దాని మీద కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు. అంటే ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందితే పర్లేదు కానీ అంటే జనసేన కూడా విలీనం కాకుండా ఉంటే చాలు అనేటువంటి కమెంట్స్ కూడా వచ్చాయి, బాగా ట్రోల్స్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెడతారని ప్రపోజల్ ఉన్నప్పుడు కూడా దానికి దీనికి అదేం ఉండదే, ఉన్నా అది వేరు ఇది వేరు అన్నట్టుగా ఏదో మాట్లాడింది. ఆ ట్రోల్స్ కూడా పెడుతున్నారు. సో జనసేన అనేది ఆవిర్భావించడానికి కారణం, జనసేనకి అంత లేటుగా గుర్తింపు రావడానికి కారణం కూడా ఒక విధంగా ప్రజారాజ్యం పార్టీ. ఏదైతే ఈయన మీరు అన్నట్టు కాంగ్రెస్లో విలీనం చేసేసారో ఆ మచ్చ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి వెంటాడింది. అందుకే 2019లో 2 స్థానాలు కూడా ఓడిపోయారు. ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిండొచ్చు నా అభిప్రాయం. ఎందుకంటే ఈయన కూడా అన్నయ్యలాగా విలీనం చేసేస్తాడరా, ఈయన అన్నాళ్ళు నడిపించలేడరా అనేవాడిని చాలా మంది దగ్గర విన్నాను అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో మొన్న ఈయన లైలా ఈవెంట్లో ఇది రూపాంతరం చెందింది అంటున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం రోజు మోదీ గారు చిరంజీవి గారి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ చేయిని చిరంజీవిని పైకెత్తి చూపించారు. మొన్న అది ఆడియో అండ్ విజువల్ సంబంధించి గ్లోబల్ సమ్మిట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూమ్ మీటింగ్లో చిరంజీవి గారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి గారు మరలా బీజేపీలో చేరబోతున్నారు, లేదా బీజేపీకి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించేలాగా ఏదైనా చేయబోతున్నారనే వార్తలు అయితే వచ్చాయి. ఏది ఈ ప్రజారాజ్య రూపాంతరమే జనసేన అనడం, ఈ ఏదైతే కేంద్రంతో వాళ్ళకి చనువుగా ఉండడం, ఇవన్నీ మొత్తం మీద చిరంజీవి గారు మరలి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఎందుకంటే మరోవైపు నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీగా చేసి మంత్రి అవ్వబోతున్నారనే వార్తలు అయితే మనం విన్నాం. సో పెద్దనిని కూడా పవన్ కళ్యాణ్ విడిచిపెట్టాడు, ఏదో ఒక పదవిలోనో ఎక్కడో ఒక కేంద్రంలోనో రకరకాల వార్తలు మనమే చూసాం. అవును, అంటే రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారని ఒక వార్త, అవును, గవర్నర్ అవకాశం దక్కబోతుందని మరో వార్త. ఎగ్జాక్ట్లీ ఈశాన్య రాష్ట్రాలకి అసలు అంటే ఉపరాష్ట్రపతి అవకాశమే దక్కేటువంటి లాగా ఇప్పుడు కొంతమంది పావులు కలుపుతున్నారని ఇంకో వార్త విన్నాను. అంటే పక్క గవర్నర్, ఇంకో పక్క రాజ్యసభ, ఇంకో పక్క ఉపరాష్ట్రపతి. అవును, ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు లాంటి స్థానాన్ని మళ్ళీ చిరంజీవి గారే భర్తీ చేయగలరు ఒక సామాజిక వర్గం నేపథ్యంలో కానీ, లేదంటే మీరు అన్నట్టు గవర్నర్గా ఈశాన్య రాష్ట్రాలకి ఏదో గవర్నర్గా వెళ్ళబోతున్నారని రకరకాలుగా. సో వాటన్నిటినీ చెక్ పెట్టేదానికే చిరంజీవి గారు ఈ బ్రహ్మ ఆనందం అనే ఈవెంట్లో పర్టికులర్గా మెన్షన్ చేసి మరీ మాట్లాడారు అనమాట. మీరు అన్నట్టు గాడ్ ఫాదర్ సినిమాలో రాజకీయాలకి నేను దూరంగా ఉన్నాను కానీ నాకు రాజకీయాలు దూరంగా లేవు అన్నట్టు. సో మొత్తం మీద ఆయన్ని రాజకీయాలు అయితే లాగుతున్నట్టుగా అనిపిస్తుంది ట్రోల్స్ ఇవన్నీ చూస్తే. బట్ ఇవన్నిటికీ చెక్ పెట్టే ఉద్దేశంలోనే ఆయన ఈ మొన్న ట్రోల్స్, ఈ గవర్నరు ఉపరాష్ట్రపతి ట్రోల్స్, లేదంటే కేంద్రంలో చక్రం తెప్పిపోతున్నారు ఇలాంటి ట్రోల్స్ నేపథ్యంలో బాబు ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, వచ్చాను, ఇంకా చాలు, దీనికి ఎంత దూరమే నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్లో కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఇది కదా నా ప్లేసు, ఇది కదా నేను ఉండాల్సిన స్థానం అన్నట్టుగా గుచ్చి మాట్లాడారు ఖైదీ నెంబర్ 150, అంటే బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ సందర్భంగా. సో మరొకసారి ఆయన అదే గుర్తు చేస్తూ ఇంకా కలామ తల్లి సేవలోనే, అంటే ఇంకా సినిమాలకే అంకితం అవుతాను తప్ప రాజకీయాలకి ఎక్కడా అంకితం అవ్వను
అని అన్నాడు. అయితే ఈ ట్రోల్స్ ఎక్కువ అవడానికి కూడా ఇంకో రీజన్ కూడా ఉంది. ఎంత ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో కూడా ఎక్కడ జనసేన గురించి ప్రస్తావించిన మెగాస్టార్ మొన్న లైలా ఫంక్షన్ లో జై జనసేన అన్నారు. ఆయన మీద ట్రోల్స్ అవడానికి కారణం ఇదొక రీజన్. జై జనసేన ఎందుకు అన్నాడు ఆయన? అంతకుముందు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారిని పక్కన కూర్చోబెట్టి సపోర్ట్గా చూసాం. లేదంటే తమ్ముడు ఎలాగో ఆబ్వియస్లీ సొంత తమ్ముడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తానే ఉద్దేశంలో కొడుకుని భార్యని పిఠాపురం పంపించాడు ఆయన క్యాన్వాసింగ్కి. సో వీటన్నిటి మీద ఒకే కుటుంబం కాబట్టి ఒకటే పార్టీ అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా సభాముఖంగా కానీ ఒక మీడియా ముఖంగా కానీ జై జనసేన అని కానీ జై కూటమి కానీ ఎక్కడ అనలే. మొన్న లైలా ఫంక్షన్లో జై జనసేన అని కూడా అన్నాడు ఆయన. అది జనరల్గా చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడినా ఆయన మంచి వక్త, ఎక్కడ తప్పు దొరలకుండా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాడు ఆయన, చాలా ఎక్కడ స్లిప్ అవ్వడు. సో అటువంటి వ్యక్తి జై జనసేన అని అనడం, ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెందిందనడం తప్పులేదు. ఫ్యాన్స్ కూడా రకరకాలుగా అనుకుంటారు కదా. సో చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు కాబట్టి సరే, అప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సక్సెస్ని కలుపుకుంటూ ఇంకో సక్సెస్ చేయాలనుకుంటున్నారని సగటు చిరంజీవి అభిమానంగా నేను కూడా అలాగే ఆలోచించవచ్చు. అంటే నిన్న ఆ సినీ వేడుకకి వచ్చినటువంటి చిరంజీవి గారు చాలా ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. ఇప్పటికే నా ఇల్లు మొత్తం కూడా మహిళలతో నిండిపోయింది అంటూ క్లింకారాన్ని ఉద్దేశించి మాట్లాడుతూనే నెక్స్ట్ నాకు ఒక వారసుడు కావాలి అంటూ మేము ఎదురు చూస్తున్నాము, ఇక ఈసారి రామ్ చరణ్ కి కొడుకే పుట్టాలి అని నేను కోరుకుంటున్నా అన్నట్లుగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి కూడా లేదు, ఇది నిజంగా ఆసక్తికరంతో పాటు ట్రోల్స్ అయ్యే కామెంట్స్ ఇవి. ఎందుకంటే అరే ఇవాళ రేపు ఆడపిల్లే కావాలి, ఆడపిల్ల ఉండాలి, ఆడపిల్ల బతికించుకోవాలని ఒక పక్క పబ్లిసిటీ చేస్తున్న నేపథ్యంలో అంత స్థాయిలోని వ్యక్తి నేను ఒక ఆడపిల్లల హాస్టల్కి వార్డెన్ లాగా ఉండాలనిపిస్తుంది అటువంటి కామెంట్స్ కూడా చేశారు కదా. ఇదేంటిది మెగాస్టార్ గారు వీళ్ళు ఫ్లోలో అనేసారా, ఇంకా మహిళా సంఘాలు ఏమో చూసినట్లేవు, చూస్తే ఇప్పటికి ట్రోల్స్ స్టార్ట్ అయ్యేవేమో. బట్ ఆయన అదొకటి వారి తాతగారి గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ మా తాత రసికుడు అన్నట్లుగా కూడా ఆయన కొన్ని కమెంట్ చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. అదే అండి, అంటే ఒక విధంగా రాజకీయాలకి చెక్ పెట్టే విధంగా బాగానే మాట్లాడినా మరలా కొత్త అంశానికి మళ్ళీ తెరలేపడైనా ఈ ఆడపిల్లలు హాస్టల్కి వార్డెన్ లాగా ఉన్నాను అంటే పెద్ద కూతురికి ఆడపిల్లలే, రెండో కూతురికి ఆడపిల్లలే, తర్వాత ఇప్పుడు కొడుక్కి ఆడపిల్లలే క్లెయిమ్ కారా. సో మిగతా రిలేషన్స్ పిల్లలు కూడా ఇక్కడే ఉంటారంట ఎక్కువగా. సో ఒక వారసుడు ఉంటే బాగుంటుంది అనే ఆశ వెలుగుచ్చడం తప్పులేదు, కానీ ఎక్కువ మంది ఆడపిల్లలు అయిపోయారు, ఇంకా ఆడపిల్లలు వద్దు అనే సెన్స్ అయితే వచ్చింది కదా. సో దానికి మీరు అన్నట్టు ఖచ్చితంగా ట్రోల్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మళ్ళీ దీన్ని ఇంకో ఈవెంట్లో ఎలాగ చెక్ పెట్టి కవర్ చేసి మాట్లాడతారో ఇంక చూడాలి. ఎందుకంటే ఆ స్థాయిలో వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఎప్పుడు అంత అలాగా స్లిప్ అయినట్టు మాట్లాడే ఈ రసికుడు అంశం కానీ ఆ ఆడపిల్లల అంశం కానీ, ఇంకోటి కూడా సుమాకి స్టార్టింగ్ లో పిలుస్తూ పేమెంట్ ఏది, నా పేమెంట్ ఇంకా రాలేదా అన్నట్టు కూడా మాట్లాడారు. ఈయన పేమెంట్ ఇస్తే గానీ ఈవెంట్కి రాడా అనే సెన్స్ కూడా ఒకటి కొత్త క్రియేట్ అయింది. అంతే కదా, అంత బిజీగా ఉండే మెగాస్టార్ గారు పేమెంట్ ఇస్తేనే ఈవెంట్కి వస్తారా అనే సెన్స్లో మరి కాస్త ట్రోల్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళి చెక్ పెడతారా, లేదంటే నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా, రాజకీయ ప్రస్థానం లేకుండా ఎంతవరకు ఇకపై అటువంటి స్పీచ్లు ఇస్తారనేది చూడాలి.